హ్యాపీ మహాశివరాత్రి అందరికీ. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఐస్తోనే ఇంట్లోనే ప్రిపేర్ చేసిన తర్వాత ఈ లింగాన్ని అయితే టెంపుల్లో పెడుతున్నాను శివాలయం దగ్గర. అలాగే బయటే పెట్టేస్తున్నాను ముందైతే, ఎందుకంటే లోపల క్యూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ కూడా పడిపోతాయి కాబట్టి ఇంతసేపు మనకి టైం ఇవ్వరు. అందుకోసం బయట ఈ విధంగా పెట్టేసిన తర్వాత లోపలికైతే తీసుకెళ్ళాను. నేను లోపల పెడతానో లేదో అనుకున్నాను, ఎందుకంటే బయటే మెల్ట్ అయిపోతుందో కరిగిపోతుంది అనుకున్నాను. కాకపోతే లక్కీగా దేవుడి అనుగ్రహం ఉంటే మనకి ఏదైనా సాధ్యమవుతుంది, ఎంత కష్టమైనా సరే. ఇక్కడైతే నేను మెల్ట్ అవ్వక ముందే లోపల గుళ్ళోకి అయితే తీసుకెళ్ళాను. ఫైనల్గా అయితే నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడి అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. సాధ్యమవుతుందో లేదో అనుకోవడం కాదండి, చేసి చూస్తేనే కదా అర్థమవుతుంది. ఇలా రాతితో కట్టిన టెంపుల్స్ చాలా తక్కువగా ఉంటాయి. శివాలయం అయితే చాలా ఓల్డ్ టెంపుల్ అండి. శివరాత్రి రోజున శివలింగం చూడలేదు అనుకునే వాళ్ళైతే ఈ విధంగా నమస్కరించుకోండి, మీకు అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. దేవా ఈ సృష్టిలో